దేశ వ్యతిరేక శక్తులు. ఆ శక్తులు యొక్క ఉద్దేశం పార్లమెంట్ మీద దాడి చేయాలి, పార్లమెంట్ లో ఎవరైనా చంపాలి, ప్రజాస్వామ్యాన్ని గురి చేయాలి, ఈ ప్రజలు రిజైమ్ చేంజ్ చేయాలి. దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా, తల్లిదండ్రులు కూడా. ఒకసారి వాళ్ళ పిల్లలను కూడా ఏ రకమైనటువంటి సమాజంలో మన పిల్లలు వదులుతున్నాం, ఏ రకమైన వ్యక్తులు తయారు చేస్తున్నాం అని కూడా ఆలోచించుకోవాలి. సో ఇంత పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది అంటే ఇప్పుడు నేను అడుగుతాను సార్, కాక్రోచ్ బొద్దింకల పార్టీ విద్యార్థుల సమస్య మీద పుట్టింది అంటున్నారు కదా. మరి ఈ రోజు ఈ క్షణం జార్ఖండ్ లో అండి రాజు గారు, జార్ఖండ్ విద్యార్థులందరూ రోడ్డు మీద ఉన్నారు. సమస్య ఏంటో తెలుసా? జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అవుతున్నాయి, జార్ఖండ్ షార్ట్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అవుతున్నాయి, జార్ఖండ్ సివిల్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అవుతుంది. వాళ్ళ చైర్మన్ కూడా రాజీనామా చేశాడు. అవును, ఇప్పుడు సిజేపీ అక్కడ కాంగ్రెస్ ఉంది అక్కడ అధికారంలో. కాంగ్రెస్ జేఎంఎం అధికారంలో ఉన్నారు. మరి ఈ కమ్యూనిస్టులు రాహుల్ గాంధీ అక్కడికి ఎందుకు వెళ్ళండి? ఛాత్రంకి గూంజన్ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు కదా, మరి జార్ఖండ్ ఎందుకు వెళ్ళండి? సరే వాళ్ళిద్దరిని పక్కన పెట్టండి సార్. సిజేపీ మేము నిలదీస్తా ఉన్నారు కదా, సిజేపీ అక్కడ. సరే కాంగ్రెస్ ని వాళ్ళని వదిలేద్దాం, కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో కాబట్టి వదిలేద్దాం. సిజేపీ కూర్చోవాలి కదా. నిన్న మహారాష్ట్రలో పాత్రికేయుడు అడిగాడు దీప్కి అని, ఏం నువ్వు వెళ్ళావంటే నాకు ఒంట్లో బాలేదు అంటున్నాడు. నాకు ఒంట్లో బాలేదని చెప్తున్నారు. నేనేంటంటే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఒక ముసుగు, ఈ బొద్దింకలు ఒక ముసుగు, ఈ ముసుగును అడ్డం పెట్టుకుని దేశంలో సృష్టించాలి, ప్రభుత్వాలు పనిచేయాలి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే ఓకే యా విజయ్ కిరణ్ గారు 1 minute సార్, క్లోజ్ చేయండి ప్లీజ్. 1 minute ఓన్లీ. సురేష్ గారు ఏదో ప్రయోజనాలు స్వప్రయోజనాలు అంటున్నారు. ఎస్, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే పవన్ కళ్యాణ్ గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, లోకేష్ గారికైనా వారి స్వప్రయోజనాలు. ఆంధ్రప్రదేశ్ బాగుంటమే వారి స్వప్రయోజనాలు. దానిలో భాగంగానే ఆర్సిలర్ మిట్టల్, గూగుల్ డేటా సెంటర్, రాయల్ ఎన్ఫీల్డ్ యుద్ధ విమానాల పరికరాల సంస్థ, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి రాజధానిని శరవేగంగా అభివృద్ధి చేయటం, అదేవిధంగా పోలవరాన్ని పూర్తి చేయటం, రైల్వే జోన్, ఇలా అనేకమైనటువంటి సంస్థలు అనేకమైనటువంటి తీసుకొచ్చి యువతకి భవిష్యత్తుని క్రియేట్ చేసినటువంటి ప్రయోజనాలే వీళ్ళకి ముఖ్యం. ఆ ప్రయోజనాల కోసమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా సొంత ప్రయోజనాల కోసం, సొంత కేసుల కోసం, మీకున్నటువంటి ఈడీ కేసులు, సిబిఐ కేసులు, కోర్టు పక్షుల్లాగా తిరిగేటువంటి మీలాంటి ప్రయోజనాల కోసం మేము మాట్లాడాం. మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించుంటాయి సార్. ఈ సందర్భంగా దీన్ని నేను నా సొంత విషయం అనుకోండి, ఏమనుకోండి, నిన్న జరిగినటువంటి ఒక మహిళ, దళిత మహిళని గుట్టలు చించి కొట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పైన కఠినాతి కఠినమైనటువంటి శిక్ష వేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు